నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజాయితం నేను సాయి సుధా ముందుగా హెడ్లైన్స్ శ్రీరామనవమి వేడుకలకు సంబంధించి దేవాదాయ శాఖ సంచలన నిర్ణయం కళ్యాణోత్సవ వేడుకలకు భక్తులకు అనుమతి లేదన్న దేవాదాయ శాఖ కరోనా వైరస్ పై ప్రజలకు అవగాహన కల్పించిన కొత్తకోట డీఎస్పీ ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలన్న పోలీస్ బాస్ లాక్డౌన్లో ప్రజలు ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరించాలి గ్రేటర్ వరంగల్ 58వ డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మియాపూర్ డివిజన్ 108వ కార్పొరేటర్ మేకా రమేష్ అర్ధరాత్రి హార్ట్అటాక్తో మృతి ఎంపీ రంజిత్ రెడ్డి మేయర్ బొంతు రామ్మోహన్ పరామర్శ ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఏప్రిల్ 2న భద్రాద్రిలో జరగనున్న శ్రీరామనవమి వేడుకలకు సంబంధించి దేవాదాయ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది శ్రీరామనవమి వేడుక నిరాడంబరంగా నిర్వహించాలని కళ్యాణోత్సవ వేడుకలు భక్తులకు అనుమతి లేదని దేవాదాయ శాఖ నిర్ణయించింది ఈ మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు ఏప్రిల్ 2న స్వామివారి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహించనున్నామని కరోనా దృష్ట్యా భక్తులు ఎవ్వరూ సీతారామ కళ్యాణాన్ని వీక్షించడానికి భద్రాద్రి రావద్దని ఉత్తర్వుల్లో సూచించారు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే భక్తులు రాకపై ఆంక్షలు విధించినట్లు అందులో పేర్కొన్నారు ప్రజలు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని ఈ పరిస్థితి భక్తులు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు శ్రీరామనవమి వేడుకలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా టీవీలో వీక్షించాలని వారు కోరారు పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో విజయమ్మ ఫౌండేషన్ శ్రీ ధర్మశాస్త్ర నిత్యాన్నదాన వేదిక మార్వాడి సమాజం సంయుక్త ఆధ్వర్యంలో గోదావరి కని లాక్డౌన్ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆదేశం మేరకు శ్రీ ధర్మశాస్త్ర నిత్యాన్నదాన వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కోటంబాబు నిర్వహణలో 8వ డివిజన్ కార్పొరేటర్ సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సిఐ పర్షా రమేష్ శ్రీ ధర్మశాస్త్ర నిత్యాన్నదాన వేదిక వ్యవస్థాపక సభ్యులు వైసర్ రఘు సింగ్ తదితరులు పాల్గొన్నారు సుమారు 300 మందికి అన్నదానం చేసినారు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి శ్రీధర్మశాస్త్ర నిత్యాన్నదాన వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కౌటం బాబన్న గారి పర్యవేక్షణలో ఈరోజు గోదావరి కనిలోని అనాథ వృద్ధులు అన్నంతో ఆకలితో అలమటించే ప్రతి ఒక్కరికి కూడా రోడ్డు మీద తిరుగుతూ ప్రతి ఒక్కరికి అన్నదానం చేయడం జరిగింది మన గోదావరి కనిలోని తిలక్ నగర్ నుంచి మొదలుకుంటే మన చౌరస్తా మీదుగా పోచమ్మ గుడి వద్ద అలాగే గంగానగర్లోని పోచమ్మ దేవాలయంలో ప్రతి ఒక్కరికి కూడా పిలిచి యాచకులు అయినప్పటికీ రోడ్డు మీద వెళ్ళేవారు ఆకలితో అలమటించే వారందరికీ కూడా అన్నదానం చేయడం జరిగింది ఈ యొక్క అన్నదానం ప్రతి నిత్యము ప్రతిరోజు కూడా ఈ యొక్క అన్నదానం ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టేంత వరకు కూడా ఎవరు కూడా ఆకలితో ఎవరు కూడా అలమటించొద్దని ఆకలితో ఎవరు కూడా బాధపడొద్దనే ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. విజయమ్మ ఫౌండేషన్ సహకారంతో 8వ డివిజన్ దాఫ్సీన్ గారి నేతృత్వంలో కుమ్రం భీం నగర్లో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నిర్విఘ్నంగా 4వ రోజుకు చేరింది. ఇది కంటిన్యూషన్ చేయడానికి ఇటువంటి దాతృత్వం కలిగినటువంటి వ్యక్తులు పేదవాళ్ళ కడుపు నింపడం కోసం ఆలోచన చేయడం అనేది ఎంతో హర్షించదగిన విషయం. ధర్మశాస్త్రం నుండి మా ప్రతినిధులు బైసా రఘుసింగ్ గారు, చల్లా రవీందర్ రెడ్డి, అక్షర మల్లేష్ గారు, వడ్డపల్లి శంకరన్న గారు, అహ్మద్ పాషా వీరంతా ఒక భయంకరమైన వాతావరణం నుండి పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళ కడుపు నింపడం కోసం ఆలోచన చేస్తున్నటువంటి విధానం ఏదైతే ఉన్నదో ప్రతి మనిషి ఆపద సమయంలోనే ఆదుకోవడం అనేది ఒక అద్భుతం. వాళ్ళని అందుకే దేవుడని కొలుస్తారు. కనిపించని దేవుని కంటే కనిపించే దేవుళ్ళు ఏంటంటే ప్రతి పేదవాడికి అన్నం పెట్టడమే పరమార్థంగా భావించి శ్రీధర్మశాస్త్ర నిత్యాన్నదాన వేదిక గత 14 సంవత్సరాల నుండి ఈ యొక్క సర్వీస్ చేస్తున్నది. మా సర్వీసు మా ఆలోచన అంతా పేదవారి కడుపు నింపడమే. ఈ పరంగానైనా మా ఆధ్యాత్మికత అంటే అన్నం పెట్టడం అనే ఆలోచనతో ఏర్పడినటువంటి ఈ యొక్క కార్యక్రమము కరోనా సందర్భంగా మాకందరూ సమకూరి గౌరవనీయులు కోరుకంటి చందర్ గారి ఆలోచన మేరకు సూచన మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని గోదావరికని అంతా విస్తరించుకుంటూ అన్నం పెడుతున్నటువంటి శ్రీధర్మశాస్త్ర నిత్యాన్నదాన వేదిక మా సహచర మిత్రులతోని దాతృత్వం కలిగిన దాతసీను 8వ డివిజన్లో గంగానగర్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు ఎదురైతే తామకు తెలపాలని తాము ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని గోదావరి కని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ పర్షా రమేష్ తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన లాక్డౌన్ కారణంగా జార్ఖండ్కు చెందిన కొందరు వలస కార్మికులు హైదరాబాద్ నుంచి కాలినడకకు తమ స్వస్థలాలకు వెళ్తూ మంగళవారం సేద తీరేందుకు గోదావరి కనిలో ఆగారు.
అది గమనించిన 1 టౌన్ ఇన్స్పెక్టర్ పర్ష రమేష్ వారికి కీర, దోసకాయలు, పండ్లు పంపిణీ చేశారు. మన గోదావరిఖని పట్టణానికి సికింద్రాబాద్ నుంచి జార్ఖండ్కి సంబంధించిన కొంతమంది లేబర్లు, దాదాపు 25 మంది లేబర్స్ కాలినడకన నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ సేద తీరడం జరిగింది. వాళ్ళకు తినడానికి టిఫిన్ కానీ ఏమి లేని సందర్భంలో మన పోలీస్ తరఫున, తర్వాత అట్లాగే ప్రెస్ మిత్రుల తరఫున, అందరి తరఫున వాళ్ళకు ఫ్రూట్స్, అదేవిధంగా దోసకాయలు, కీర దోసకాయలు కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే వాళ్ళకు వాటర్ ప్యాకెట్లు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ మేము చెప్తున్నాం, మీకు ఇక్కడనే ఉండండి, మీకు షెల్టర్ చూపిస్తాం, తర్వాత మీకు రేషన్ కూడా ఇస్తాం, మీరు ఇక్కడనే వండుకొని తిని ఇక్కడ ఉండండి, ఇది అంతమయ్యేంత వరకు మీరు ఇక్కడ ఉండండి, మీకు అన్ని ఫెసిలిటీ కల్పిస్తామని అన్నా కూడా వాళ్ళు మేము నడుచుకుంటానే వెళ్తాం కానీ ఇక్కడ ఉండమని చెప్పి అంటారు. ఇప్పటికైనా ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళకు ఒక షెల్టర్ ఇచ్చి వాళ్ళకు ఫుడ్, తర్వాత బెడ్ అన్నీ ప్రొవైడ్ చేసే కార్యక్రమం కూడా మేము చేపడుతున్నాం. కాబట్టి మీరందరూ ఇట్లాంటిది మీ దృష్టికి వచ్చినట్లయితే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళందరికీ మేము షెల్టర్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఫుడ్ కూడా కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కరోనాపై జిల్లా యంత్రాంగం సాగిస్తున్న పోరులో వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థలు, డాక్టర్లే కాదు చిన్నారులు కూడా తమ పెద్ద మనసులు చాటుకున్నారు, ఔరా అనిపిస్తున్నారు. సిరిసిల్ల పట్టణం బీవై నగర్కు చెందిన చిన్నారులు సాహితీ, హరిచరణ్లు 4వ తరగతి, 2వ తరగతి చదువుతున్నారు. కరోనా కట్టడిపై రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం చర్యలు, క్షేత్రస్థాయిలో చేపడుతున్న అవగాహన కార్యక్రమాలు చిన్నారులను ఆలోచనలో పడేశాయి. కరోనాకు చికిత్స లేదు, నివారణకు ఒకటే మార్గమని తెలియడంతో తాము కూడా వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ప్రజల అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నారు. తమ తండ్రి ప్రవీణ్కు తెలిపారు. ఓ పక్క తెలంగాణ సాంస్కృతిక సారథిగా విధులు నిర్వహిస్తూ మరో పక్క ప్రభుత్వ రికార్డింగ్ స్టూడియో నిర్వహిస్తున్న ప్రవీణ్ కరోనా వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై అందరికీ అర్థమయ్యే రీతిలో స్వయంగా చిన్నారుల కోసం పాటను రచించారు. మాయాదారి కరోనా అనే పేరుతో రూపొందించిన ఈ పాట చిన్నారి సాహితీ పాడగా హరిచరణ్ పాటను చిత్రీకరించారు. కాగా ఈ పాట మంగళవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఆవిష్కరించారు. చిన్న వయసులో కరోనా మహమ్మారిపై పాటల రూపంలో పోరాటం చేసేందుకు సిద్ధమైన చిన్నారులను అభినందించారు. నిర్మల్ జిల్లా కడెం మండలం అంబర్పేట్ గ్రామానికి చెందిన 3 వ్యక్తులు కడెం ఎంపీడీఓ డ్రైవర్ను ముందస్తు చర్యలో భాగంగా నిర్మల్ క్వారంటైన్కు తరలించారు అధికారులు. గత 4 రోజుల క్రితం ఎంపీడీఓ డ్రైవర్తో కలిసి ఉత్తరప్రదేశ్లోని బారెలీకి వెళ్లి వచ్చారు. తిరిగి వచ్చాక ఎంపీడీఓ పలు గ్రామాలను తిరిగిన డ్రైవర్ ముందస్తు చర్యలో భాగంగా 5గురిని నిర్మల్ క్వారంటైన్ సెంటర్కు తరలించారు. మీ కొడుకు భార్య ఏడుండే? అక్కడ బరేలీలో. బరేలీ ఢిల్లీ? ఢిల్లీ కాదు సార్, యూపీ సార్. యూపీ అంటారు సార్. అది యూపీ కార్లో పోయినరా? అక్కడ ఉన్నా సార్ మా కోడలు ఉంటే తీసుకురండి పోయినా సార్. ట్రైన్లు బంద్ అయినాయని తీసుకురండి పోయినా సార్. వాస్తవంగా తక్కువ లేదు. ఇంత ఇండే దొరుకుతలేదు, నువ్వు గాడికి ఎట్లా పోతావు? ఈ ఫోటో గాడు పట్టుకుని పోయినావు? ఎవరన్నా సార్ ఇట్లా 10 కూడా పోయినా సార్. మేము ఇట్లా ఇంత ఆపండి వేసింది అప్పుడు ఇంత టైం లేదు. వచ్చినప్పుడు బాగా ఎక్స్టెన్షన్ నువ్వు పోతున్నావు వస్తున్నావు, ఈయనకి ఎవడు ఇది అనుకుంటున్నావు? నువ్వు ఇక్కడ నుంచి పోయినావు, ఎందుకోసం పోయినావు? సార్ నేను డ్యూటీకి వెళ్తాను. వెళ్ళినా డ్యూటీకి ఎంత అయిపోయింది, 4 నుంచి 4 గంటల సార్. ఇట్లా మ్యాటర్ అని చెప్పిన ఇట్లా కరోనా వల్ల ఇంటి బాగా హిందీ చేస్తలేరు అన్నతో ఏమన్నా రాసేసి మరి అటెండ్లు నేను ఫోన్ చేసి మాట్లాడుకుంటాను. మా సార్ ఫోన్ చేస్తే మా సార్ అనేది లీవ్ వచ్చింది, లీవ్ కూడా పంపించాను. అంటే మీరు ఆడికి రిటర్న్ వచ్చి ఇలా కోడలు వాళ్ళు రాలేదు? నా పని లేదు. నువ్వు కోడలు बोलते पूरे 3 आए? दोनों चाहे और कोई तो भी है? नहीं वहाँ तुम कुछ दरगाह को उधर किधर गए? किधर भी नहीं सर, गाड़ी में सही बोलो। नहीं सर, गाड़ी में से भी नहीं उतरा। नहीं देखो, आपको डॉक्टर से कैसे पूछ रहा हूँ, सीधा बोल दो। आपको कितने लोग कह रहे हैं, बोल दो। गाड़ी में से भी नहीं उतरा, वो लोग रेडी थे, बिठा लेके आ गया था। కొత్తకోట మండలం కనిమెట్టు గ్రామంలో కరోనా వైరస్ పై వనపర్తి జిల్లా డీఎస్పీ, కొత్తకోట సిఐ, కొత్తకోట ఎస్ఐ ప్రజల్లో కరోనా వైరస్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, గ్రామ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ గుంత మౌనిక మల్లేష్ మాస్కులు పంపిణీ చేశారు. ఉండడానికి దోహదం చేసిన వాళ్ళమైతాము. ఒకవేళ ఏదన్నా కొనడానికి మనం వచ్చిన కిరాణా షాప్ దగ్గర కానీ, మెడికల్ షాప్ దగ్గర కానీ, అలాగే మిల్క్ పాలు కొనడానికి వచ్చినప్పుడు కానీ ఆ 1 మీటర్ డిస్టెన్స్ దయచేసి పాటించండి. అందరూ ముందు ఒక వ్యక్తి కౌంటర్ దగ్గర ఉంటే
అతనికి ఒక 1 మీటర్ 1.5 మీటర్ దూరంలో ఖచ్చితంగా అందరూ నిలబడాలి. మాస్క్ అందరూ ధరించండి దయచేసి, ఏదో ఒక రూపంలో మాస్క్ ధరించండి, అది అలవాటు చేసుకోండి. రెగ్యులర్గా యాక్టివిటీ మీరు మాస్క్ ధరించడం, ఈ పద్ధతులు మీరు పాటిస్తే ఖచ్చితంగా మనం రాబోయే 2 వారాల్లో మనము ఈ లాక్డౌన్ పీరియడ్ కంప్లీట్ అయ్యే రోజుకి ఈ వైరస్ను మనం ఖచ్చితంగా కిక్అవుట్ చేస్తాం మనం భారతదేశం నుంచి. ఆ నమ్మకము మన లీడర్స్కి ఉంది, మనకు ఉంది, అందరికీ ఉంది. ఖచ్చితంగా జరపాలి. గౌరవ సర్పంచ్ గారు, అలాగే గ్రామ పెద్దలు, అంగన్వాడీ ఆశా వర్కర్సు, మెడికల్ ఆఫీసర్స్ టీం అందరూ కూడా గ్రామంలో ప్రతి ఇంటికి మీరు తిరుగుతూ ఆ సమాన దూరం పాటిస్తూ వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలని, వాళ్లకు విలువైన సూచనలు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అలాగే కంప్లైంట్స్ వస్తున్నాయి బాగా, యూత్ అందరూ కూడా వారం రోజులు సక్సెస్ఫుల్గా లాక్డౌన్ ప్రొసీజర్స్ని పాటించారు. ఇంకొక 2 వారాలు అంటే 14వ తారీఖు వరకు కూడా ఇంకా రెట్టింపు నిబద్ధతతో మీరందరూ కూడా ఈ లాక్డౌన్ ప్రొసీజర్ అంటే స్టే హోమ్, ఇంటికే పరిమితం కావాలి, అనవసరంగా ఎవరు బయటికి రావద్దు అని తెలియజేయడానికి, వైరస్ స్ప్రెడ్ కాకుండా ఉండడానికి మీ అందరూ కూడా ఖచ్చితంగా సహకరించాలనే ఉద్దేశంతో మేము పోలీస్ ఆఫీసర్స్ మేము రోజు ఒక 6-7 గ్రామాల్లో పర్యటించి అందరినీ ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తున్నాము. ఆ ప్రక్రియలో భాగంగా ఈరోజు మార్నింగ్ నుంచి కొన్ని గ్రామాలు తిరిగాము. ఈరోజు మరి కనిపెట్టకు కూడా వచ్చాము. ఈరోజు లక్కీగా వచ్చేటప్పటికి ఇక్కడ ఈ రేషను ప్లస్ మనీ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. మన ఎంపీపీ గారు, అందరూ గౌరవ ప్రజాప్రతినిధులు, గ్రామ సర్పంచ్ అందరూ కూడా ఇక్కడ ఉండడము, ఎంఆర్ఓ గారు అందరూ ఇక్కడ ఉండడం కూడా మనకు లక్కీ. అందరం ఇది ఒక మంచి సభావేదిక మాకు ఈజీగా దొరికినట్టు అయిపోయింది. ప్రపంచ మలయాళీ తెలంగాణ ప్రొవిన్స్ అధ్యక్షుడు మరియు బీజేపీ నాయకుడు కన్నెట్ సురేంద్రన్ మాట్లాడుతూ కోవిడ్-19 ఇది ప్రపంచవ్యాప్తి చెందిన భయంకరమైన వైరస్ అని, దానికి తగ్గట్లుగా ప్రభుత్వ ఆదేశాలను సోషల్ డిస్టెన్స్, పరిసరాలు శుభ్రత, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవడం, మాస్కులు ధరించడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని, ఇది మన కోసం జాగ్రత్త వహిస్తే మనం మన దేశం ఆరోగ్యంగా ఉంటామని ఆయన పేర్కొన్నారు. In this current scenario of this deadly COVID-19 attack, as instructed by our government, it is must to be practiced social distancing. It is very important that we practice hygiene by keeping our surroundings clean, keep washing our hands by using soaps for at least 20 seconds, use sanitizer frequently. I would request all to stay at home so that we can break this chain. At the same time, we on behalf of Velu Malayali Council Telangana has taken the initiative to feed the poor on the road so that they will have timely food and thereby remaining at their respective places. It is the time when all of us should stay united and do whatever little that we can to the society. గ్రేటర్ వరంగల్ జిల్లాలోని 58వ డివిజన్ నారేపల్లి నగరంలో వర్ధమానపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పర్యటించారు. ఇందులో భాగంగా పోలీస్ సిబ్బంది సిఐ శ్రీధర్ రావు, ఎస్ఐ పవన్ కుమార్ మరియు అగ్నిమాపక సిబ్బంది, వైద్య ఆరోగ్య సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఓ శ్రీనివాసరావు సిబ్బందితో నీరు, సోడియం హైడ్రోక్లోరైడ్ కలిపి రహదారికి ఇరువైపులా ఫైర్ ఇంజన్తో పిచికారీ చేయడం జరిగింది. తర్వాత ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ ప్రజలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన 21 రోజుల లాక్డౌన్ను ప్రజలు ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరించాలని ఆయన అన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని ఆజాద్ సేవా సమితి ఆధ్వర్యంలో కరోనా వైరస్ నివారణ కోసం మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పావని మల్లికార్జున్ మరియు ఆజాద్ సేవా సమితి సభ్యులు
సురేష్ గుప్తా, శ్రీధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా సాయంపేట నగరంలోని బీజేపీ కార్యాలయంలో కొండేటి శ్రీధర్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మరియు నడ్డా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆదేశానుసారం మహమ్మారి కరోనా వైరస్ గురించి 21 రోజుల లాక్డౌన్ సందర్భంగా ప్రతి ఒక్క 5గురికి ఒక పూట భోజనం లేదా 2 రోజులు సరిపడా నిత్యావసరాల సరుకులు ఇవ్వాలని ఆదేశించడం జరిగింది. ఇందుకు గాను బీజేపీ పార్టీ కార్యకర్తలు మేము కలిసి వర్ధమానపేట నియోజకవర్గంలో 200 కిలోల బియ్యము మరియు అన్ని రకముల కూరగాయలు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వలస కూలీలకు 100 మందికి పంచడం జరిగింది. రాష్ట్రాల వ్యాప్తంగా మహమ్మారి కరోనా మహాభయంకరంగా అతి వేగంగా వస్తున్నది. మనమందరం కూడా ఈ మహామహంకారిని పారదోలడానికి కేవలం మనం చేయవలసిన బాధ్యత, మనం తీసుకోవాల్సిన బాధ్యతలు చేయవలసిందిగా ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే ఎవరో వస్తారు ఏదో తెస్తారు అనుకునే దానికన్నా కరోనా అనేది మన ప్రాంతాన లేదు, ఎక్కడో ఉందనే ఆలోచనను మనసులోకి వెళ్ళి తీసేసి ఇప్పుడా అప్పుడా రేపా ఇంకెప్పుడో మనకు కూడా ఒక రోజు వస్తే పరిస్థితులు కాబట్టి మన జాగ్రత్తలు తీసుకునే బాధ్యతగా తీసుకోవాలని ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను నా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే దీన్ని ప్రత్యేకంగా మన దేశ ప్రధాని మోడీ గారు మహా పకడ్బందీ ప్లాన్తో మన దేశానికి రాకూడదు, రానివ్వననే పట్టుదలతో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అటు ప్రధాని కానీ ఇటు రాష్ట్రాల వారు కానీ ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి మనం కూడా మన వంతుగా చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అందులో మా భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ నడ్డా గారు, రాష్ట్ర అధ్యక్షులు మరి బండి సంజయ్ గారు, వీళ్ళు కూడా ఎప్పటికప్పుడు మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు పిలుపునిస్తున్నారు. మనం చాలా పట్టుదలతో కర్తవ్యంతో ప్రజానీకాన్ని కాపాడుకునే దిశగా మన మోడీ ప్రధాని గారు చేస్తున్నారు. కాబట్టి వారి ఆశయాలకు వారి ఆలోచనకు అనుగుణంగా మనం చేయాల్సిన బాధ్యతగా వారు కూడా ఎప్పటికప్పుడు ఫోన్లో చెప్తున్నారు. ప్రతిరోజు కూడా మా రాష్ట్ర అధ్యక్షులు రోజు 5 గంటలకు మరి జిల్లా అధ్యక్షులతో మాట్లాడుతున్నారు. ఏమనంటే మన రాష్ట్ర అధ్యక్షులు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ నడ్డా గారు ఇచ్చిన సూచనలు ఏంటంటే ప్రతి బీజేపీ కార్యకర్త గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ జిల్లా హెడ్ క్వార్టర్లో కానీ అందరూ కూడా ఈ యొక్క కరోనా వ్యాధిలో బయటికి రాకుండా చూసుకునే బాధ్యత మనందరిపైన, బీజేపీ నాయకులపైన, బీజేపీ కార్యకర్తలపైన ఉంది. కాబట్టి మరి చాలా పేద కుటుంబాలు ఉంటారు, అన్నీ ఉండి అవకాశాలను కూడా బయటికి రానివ్వని పరిస్థితుల్లో మరి వారికి ఏదైతే సదుపాయాలు మన వద్దుగా ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త ఒక 5గురికి భోజన సదుపాయాలు మన వంతు అంటే మన సాయం మన వల్ల ఏమైతే అది భోజనాలు కానీ, పాలు కానీ, వాటర్ ప్లాక్లు కానీ, కూరగాయలు కానీ, పప్పులు, ఉప్పులు అన్నీ కూడా ఒక కార్యకర్త ఒక 5గురికి సమకూర్చే దిశగా మరి చేయాలని మాకు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ నడ్డా గారు, రాష్ట్ర అధ్యక్షులు సంజయ్ గారు ఇచ్చారు. ఆ మేరకు మేము కూడా నిన్నటి నుండి కూడా ప్రతి కార్యకర్తకు, ప్రతి మండలాధ్యక్షులకు చెప్తున్నాము. మియాపూర్ డివిజన్ 108వ కార్పొరేటర్ మేకా రమేష్ అర్ధరాత్రి హార్ట్అటాక్తో మృతి చెందారు. ప్రముఖ రాజకీయ నాయకులు ఎమ్మెల్యే గాంధీ, మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీ రంజిత్ రెడ్డి, కార్పొరేటర్లు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ పలువురు ఆయనకు నివాళులు అర్పించారు. భేన్సా పట్టణంలో నిరుపేదలకు రేషన్ బియ్యం పంపిణీ చేశారు మాదోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిరుపేదలకు ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఉచితంగా 12 కిలోల రేషన్ బియ్యంను పంపిణీ చేసినట్లు మాదోల్ ఎమ్మెల్యే తెలిపారు. కరోనా మహమ్మారి అరికట్టేందుకు ఈ నెల 14 వరకు లాక్డౌన్ను అమలు అవుతుందని,
ఇంటి నుండి ఎవరు బయటికి రావద్దని నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ను పాటిస్తూ అధికారులకు సహకరించాలని మాధోల్ ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. కరోనా ప్రపంచంలో భారతదేశంతో పాటు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా వ్యాపించి మరి దానికి ఎలా అయితే కంట్రోల్ చేయాలో మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు క్యాబినెట్ మొత్తం దాంతోపాటు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి గారు కూడా మొత్తం దేశంలో ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో అన్ని చర్యలు చేపడుతున్నాం. కరోనా వల్ల మనం ఇంట్లోనే ఉంటున్నాం, పనులకు పోతలేము. కొందరు రోజు కష్టపడి జీవించే వారికి చాలా ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బందుల నుంచి తొలగించడానికి వారికి ఆదుకోవడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని వారికి ఆదుకోవాలని చెప్పేసి వారికి ఎటువంటి కష్టం లేకుండా ఏదైతే కరోనా ఉన్నదో మనం ఏదైతే కరోనా వైకట్ చేస్తున్నామో ఇంట్లోనే ఉంటున్నామో ఉన్న రోజులు వారికి మరి తినడానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా కొన్ని చర్యలు చేపట్టారు. దాంట్లో భాగంగానే ఈరోజు నుంచి మన తెలంగాణ రాష్ట్రంలో మరి మా ముదోల్ నియోజకవర్గంలో కూడా ఈరోజు బైన్సా పట్టణంలో మరి స్టార్ట్ చేశాం. మరి ఎవరైతే రేషన్ కార్డు ఉండి 100 పర్సన్స్ ఉన్నా ఒక్కొక్కరికి 12 కిలోల రైస్ ఉచితంగా, మరియు దాంతోపాటు కార్డు హోల్డర్కు 1500 రూపాయలు ఉచితంగా వారి బ్యాంకులో వేయడానికి నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు బైన్సాలో మరి ఈ రేషన్ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఇక్కడ 9వ వార్డులో ఇక్కడ స్టార్ట్ చేశాం. మరి ఇక్కడ ఈ రోజు నుంచి ఇప్పటి నుంచి కొంత బైన్సా పట్టణంతో పాటు ముదోల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఉన్న డీలర్షిప్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి దీనికి చాలా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. దానికి మనమందరం కూడా ప్రతి ఒక్కరూ నియమాలు పాటించి ఇంట్లో నుంచి వెళ్లకుండా ఇంట్లో కూడా దూరంగా ఉంటూ ఒక్కొక్కరికి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మరి ఆరోగ్యంగా చేతులు ప్రతిసారి కూడా రోజు కనీసం ఒక 10 సార్లైనా కట్టుకొని మరి ఎవరికి కూడా ఇటువంటి హాని కలగకుండా ఇతరులకు కూడా హాని చేయకుండా మనం వెళ్తే బాగుంటుందని చెప్పేసి ఇదంతా ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేసేది మన కోసమే. అందువల్ల మనం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది, లేకపోతే ఇది ఇంకా పెరిగి మనందరూ కూడా నష్టం కలిగే మన సూచన ఉంది. అందువల్ల మనం అందరం కూడా జాగ్రత్త మెలగాలని చెప్పేసి మీ అందరూ కూడా కోరుతున్నాం. మరి ప్రభుత్వం మరి అన్ని విధాలా కూడా మన ప్రజలకు ఆదుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటుంది. మరి ముఖ్యమంత్రి గారికి మరి ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తూ మరి మనందరంగా మనం చేసేది ఒకటి, వారు చెప్తున్న నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తే మన ఆరోగ్యం కోసం ఇవన్నీ చేస్తున్నారు, పాటిస్తే బాగుంటుందని చెప్పి కోరుతున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా అడగుడూర్ మండలం లక్ష్మీదేవి కాల్వ గ్రామానికి చెందిన బొమ్మగాని సతీష్ ఆంధ్రప్రదేశ్ నుంచి లక్ష్మీదేవి కాల్వకు రావడంతో గ్రామ ప్రజలు ఆరోగ్య సిబ్బందికి మరియు రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వగా అక్కడికి వెళ్లిన సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించిన బొమ్మగాని సతీష్పై చర్యలు తీసుకోవాలని లక్ష్మీదేవి కాల్వ గ్రామ ప్రజలు కోరుతున్నారు. పని కరెక్ట్ పనికి వెళ్ళా, టైల్స్ పనికి వెళ్ళా, అంత ముందు వంట పనికి నెంబర్ తీసుకున్నాను, పని క్యాన్సర్ అయింది, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాం. అక్కడ ఏ ఏరియా నుంచి వచ్చేవాళ్ళు ఆ ఏరియాలో ఉండాలి. చాలా నెంబర్ క్యాషియర్ గా చేశాను. ఆంధ్రలో నేను చాలా రోజులు ముఖ్యమంత్రి చేయరా భయ్, ఆయన చూసినా చెప్పురా వచ్చాను. కావాలంటే చెకింగ్ చేసుకోండి, నా ఇంటికి నేను వచ్చాను అంతే. ఏం ప్రాబ్లం ఉంది, ఏం చెకింగ్ చేసుకోండి. నేను చెప్పింది మీరు వినండి. అక్కడ ఎప్పుడో సంబంధాలు ఉన్నాయని కాదు, హైదరాబాద్ లో సంబంధం ఉంది నాకు బాగు. హైదరాబాద్ లో ఉంది, తిరుపతిలో ఉంది, నెల్లూరులో ఉంది, అన్ని తిరిగా నేను. ప్రస్తుతానికి ఈ మధ్య స్ట్రైక్ అయినప్పటి నుంచి ఈ మధ్య మిర్యాలగూడెంలో పని చేసుకుంటున్నాం. ఆ పని క్యాన్సిల్ అయింది, నా ఇంటికి నేను వచ్చాను. అది జరిగింది. గుంటూరు ఏందమ్మా, విజయవాడలో కూడా ఉన్నారు మేస్త్రులు, నెంబర్లు ఉంటే ఫోన్ చేస్తే అయిపోద్దా. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం వేమ్నూర్ మండలం పరిధిలో చోడవరం తాండా ప్రజలు కరోనా వైరస్ పై సరైన అవగాహన లేక ఎక్కువ సంఖ్యలో ట్రాక్టర్ పై కూలీకి వెళ్తున్నారు. పొలంలో పనిచేసేటప్పుడు కూడా గుంపులుగా పనిచేస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో భోజనం చేసేటప్పుడు చెట్టు కింద గుంపులుగా సామాజిక దూరం పాటించకుండా ఉంటున్నారు. అంతేకాక కరోనా వైరస్ పై సర్పంచ్కి సరైన అవగాహన ఉందా లేదా అన్న ప్రశ్న తలెత్తోంది. పంచాయతీ కార్యదర్శి విజయకుమారి తాము ఎంత చెప్పినా ప్రజలు వినకుండా కూలీకి వెళ్తున్నారని వాపోతున్నారు. స్థానికులు మాత్రం ప్రజలకు సరైన అవగాహన కల్పించడంలో అధికారులు ప్రతినిధులు విఫలమయ్యారని వెంటనే సంబంధిత అధికారులు స్పందించి వీరికి సరైన అవగాహన కల్పించాలని కోరుతున్నారు. సర్పంచ్గా అయితే మేము వద్దంటున్నాం,
అయితే ఆగుతున్నారు 2 రోజులు 3 రోజులు అయితే ఆగారు. ఉండూరేగా కోస్తున్నాం అని అంటున్నారు. మరి కూలీలు అంతంత మంది కూలీలు ఒకే డాక్టర్లో 20-30 మందికి పైన కూలీలు వెళ్తున్నారు. 5 వెళ్తున్నారు. మరి అక్కడ పోయాక పోగయ్యారు. మరి మిరపకాయ చేలో కూడా ఎక్కువ మంది కూలీలు ఒకేసారి కూర్చుంటున్నారు. ఎటు దూరం వెళ్ళట్లేదు. చాలా మంది మొక్కలకి మాస్కులు కూడా కట్టుకోవట్లేదు. మరి అట్లా వెళ్తున్నారు. వాళ్ళు చూసాం, కొంతమందికి లేవు, కొంతమందికే ఉన్నాయి. అట్లా వెళ్ళమని పనికి వెళ్ళమని మీకు ఎవరైనా చెప్పారా? మాకు ఎవరు చెప్పలేదు. మేము కూడా వద్దంటున్నాం. అయితే ఉండూరు కొత్తగా వెళ్తున్నాం అని అంటున్నారు. మరి మీ మాట వినకుండా వెళ్తున్నారు కాబట్టి మీరు పై అధికారులకు ఎవరికైనా చెప్పారా? మీ మాట వినకుండా వాళ్ళు కూలికి వెళ్తున్నారు కదా, అట్లా వెళ్తున్నారు. మరి మీ మాట వినకుండా వెళ్తున్నప్పుడు మీరు మీ పై అధికారులకు చెప్పాలి కదా. ఉండాలి. ఈ కరోనా రోగం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎవరు వీళ్ళకి వాళ్ళే పరిమితంగా ఉండాలనేది కూడా తెలియపరచట్లేదు అన్నమాట. అవగాహన కల్పించట్లేదు. ఇప్పుడు ఈ కూలీలు ఎట్లా వెళ్ళడానికి కారణం కూడా అంతేనంటారా? మరి వీళ్ళు తెలియపరచకపోతే ఏం తెలుస్తుందండి? ఇప్పుడు ఇక్కడ మరీ పూర్ ఫ్యామిలీస్ ఏం లేవు. భోజనం ఈ రోజు మనం పనికి వెళ్ళకపోతే తినడానికి తిండి లేకుండా ఉన్న వాళ్ళు ఎవరు లేరు. అందరికీ 1 ఎకరం 1.5 ఎకరం భూములు ఎంతో కొంత ఉన్నాయి. కానీ దీని మీద అవేర్నెస్ లేకపోవడం వల్ల గుంపులుగా పిచ్చిలు విడికి పనులకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళకి కావాల్సిన వాళ్ళు బయట వాళ్ళని వాళ్ళకి కావాల్సిన వాళ్ళు తీసుకొచ్చి ఊళ్ళో పెడుతున్నారు, కావాల్సిన వాళ్ళు తీసుకెళ్ళి బయట పెడుతున్నారు. అలా అనమాట. సాయంత్రం అయితే మద్యపానం పిచ్చిలు విడికి నడుస్తుంది. మరి ప్రభుత్వం అంతా బంద్ చేసిందని చెప్తున్నారులే కానీ ఇక్కడేం బంద్ అయినట్టు కనబడట్లేదు. సంబంధించిన అధికారులు, మండల స్థాయి అధికారులైన కనీసం విలేజ్లో పర్యటించి మా ఊరిని కాపాడగలరు. బులెటిన్ను ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీరామనవమి వేడుకలకు సంబంధించి దేవాదాయ శాఖ సంచలన నిర్ణయం. కళ్యాణోత్సవ వేడుకలకు భక్తులకు అనుమతి లేదన్న దేవాదాయ శాఖ. కరోనా వైరస్ పై ప్రజలకు అవగాహన కల్పించిన కొత్తకోట డీఎస్పీ. ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలన్న పోలీస్ బాస్. లాక్డౌన్లో ప్రజలు ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరించాలి. గ్రేటర్ వరంగల్ 58వ డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యే ఆరూరి రమేష్. మియాపూర్ డివిజన్ 108వ కార్పొరేటర్ మేకా రమేష్ అర్ధరాత్రి హార్ట్అటాక్తో మృతి. ఎంపీ రంజిత్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ పరామర్శ. బులెటిన్ అప్డేట్స్ చూస్తూ ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.